బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు నేను న్యూ జెర్సీలో గోదావరి న్యూ జెర్సీ ఎడిసన్ రెస్టారెంట్లో ఉన్నాను. ఇక్కడ కడప నుంచి ప్రజలందరూ కూడా వచ్చారు. బేసిక్గా ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది. ఎంతో ఆనందంగా వాళ్ళు వచ్చేసి మంచి ఈవెంట్ చేసుకున్నారు. వారితో మాట్లాడి తెలుసుకున్నాము ఎలా ఉంది ఏం జరిగింది ఈవెంట్ గురించి. నమస్కారం అండి. మా ప్రేక్షకులకు తెలియజేసుకోండి, మీరు సప్త సముద్రాలు దాటినా అన్నీ జరిగినా కూడా ఊరన్నది ఎంతో ముఖ్యము. అక్కడి నుంచి వచ్చి మీరు కనెక్షన్స్ పెట్టుకొని ఇక్కడ కూడా జరగడం చాలా సంతోషంగా ఉంది. మీరు మా ప్రేక్షకులకు తెలియజేసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఉండేదంతా మన కడప జిల్లా వాస్తవ్యులు. ఇక్కడ అసలు నాకు ఎప్పుడు అనిపించేది, మనమందరము ఇక్కడ అమెరికాలో ఉన్నాము, తెలుగు వాళ్ళం చాలామంది ఉన్నాము, చాలా ఆర్గనైజేషన్స్ చాలా రకాల ఈ సమ్మేళనాలు పెడుతుంది. నాకు అసలు మన కడప వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమెరికాలో? ఉంటే అసలు మన ఊరి వాళ్ళు, మన ఇంటి పక్కన ఎవరున్నారా, మన దగ్గర ఎవరున్నారా అని అనిపించినప్పుడు నేను ఇట్లా ఈ కడప పీపుల్ ఇన్ న్యూ జెర్సీ అనే ఒక వాట్సాప్ గ్రూప్తో మేము మొదలుపెట్టాము. ఇప్పుడు దాదాపు 100 మంది దాకా ఈ గ్రూప్లో ఉన్నారు. ఇప్పుడు ఇదే మేము అంతా మొదటిసారి అందరం ఇక్కడ కలుస్తున్నాము. సో అసలు ఇట్లా అందరినీ ఒకసారి ఇలా కలవడం వల్ల అసలు మన 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 కడప వాళ్ళు ఇంతమంది ఉన్నారా, ఎంతో మంచి పొజిషన్లో ఉండడం కానీ, ఎన్నో సంవత్సరాల నుంచి అమెరికాలో ఉండడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు అది నాకు ఎట్లా చెప్పాలంటే మా మాటలు రావడం లేదు. సో ఇట్లనే ఈ బిగ్ టీవీ చూస్తున్న అమెరికాలో ఉండే ప్రేక్షకులు, ఇంకా ఎవరైనా న్యూ జెర్సీ, న్యూయార్కు, ఈ ట్రై స్టేట్ ఏరియాలో ఉంటే సో దయచేసి మీరు మా గ్రూప్లో జాయిన్ అయ్యి, సో ఈ గ్రూపు అనేది అంటే గ్రూపు అంటే మనకు ఏవేవో గుర్తొస్తాయండి, కానీ ఇక్కడ గ్రూపు అంటే ఒక ఫ్యామిలీ, మనమంతా ఒకటి, మనమంతా ఒకరికొకరం ఇక్కడ ఉన్నాము, ఒకరికొకరి సాయం చేసుకుంటాము. సో అందుకోసం ఈ గ్రూప్ అనేది ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. సో నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ పొలిటీషియన్ అంటారు. సో నేను ఇంతటితో ముగిస్తూ, ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళను కూడా వాళ్ళతో అడుగుతాను. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి 9 సంవత్సరాలు అయిందంతే, కానీ 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు ఎంతో మందిని చూసింటారు, ఎన్నో ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాలు చూసింటారు. సో మనము వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ లక్ష్మణ్. నమస్కారం అండి. బిగ్ టీవీ ప్రేక్షకులకి నా కృతజ్ఞతలు. ఇవాళ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. నేను కూడా ఇవాళ అంటే ఇది ఫస్ట్ టైం ఒక గ్యాదరింగ్గా చేసాం ఈరోజు. చాలామంది నాకు తెలియకుండానే కడప వాళ్ళు ఇంతమంది ఉన్నారని నేను కూడా ఊహించలేదు. కానీ రియల్గా చాలామంది అందరూ ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. ఎక్కడ వాళ్ళ చిన్నప్పుడు ఎక్కడున్నారు, కడపలో ఇక్కడ అంతా బాగా ఇంట్రొడక్షన్ అయింది. రియల్లీ ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు. మణికంఠ అండ్ సురేష్ గారు అందరూ వచ్చి సక్సెస్ చేసి అందరూ ఇంట్రొడక్షన్ చేసుకున్నారు. ఇది జస్ట్ ఏ బిగినింగ్. బట్ ఈ గ్యాదరింగ్స్ ఇలాగే ఈ గ్రూప్ పెరిగి కడప వాళ్ళు అందరూ ఏమైనా హెల్ప్స్ కానీ ఇంటర్నల్గా ఇది చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. లాస్ట్గా మామూలుగా ఒక సినిమా డైలాగ్ ఉంది, నీది తినాలి నాది అన్నట్టు. ఇక్కడ మీది కడప మాది కడప అన్నట్టు ఫైనల్గా సక్సెస్ఫుల్ అయ్యింది. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ అండి. నేను గత 6 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. కానీ మన కడప వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది నాకు ఇంత ముందుగా ఎటువంటి ఐడియా లేదండి. చాలా గ్రూప్స్ ఉన్నాయి, కానీ అమెరికాలో ఏ గ్రూప్లో ఉన్నా కానీ ఆట టాట నాట మాట దండిగా ఉన్నాయి. ఇప్పుడు యూ నేమ్ ఇట్, యూ గెట్ ఇట్, దట్ మెనీ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ దేర్. బట్ beside your house, near to your community, ఇప్పుడు మనకేమన్నా ఒక సహాయం కావాల్సి వచ్చింది, నీ పక్కన ఎవరున్నారో తెలుసుకుంటే అది మన వాళ్ళైతే ఇంకా మంచిగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో వీళ్ళు గ్రూప్ పెట్టారు. గ్రూప్ పెట్టినందుకు చాలా ధన్యవాదాలండి మణి గారు, సురేష్ గారు అందరికీ. ఇది చాలా ఉపయోగపడుతుందండి తప్పకుండా. ఇది ఓన్లీ సహాయానికనే కాదండి, రేపు పొద్దున్నే మనకేమన్నా జాబ్స్ అవసరం ఉన్నా, మన పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ, సీనియర్స్ ఉంటే వాళ్ళు జూనియర్స్ సలహాలు ఇవ్వడం జరుగుతుంది. జూనియర్స్కి ఏమైనా డౌట్స్ కొత్తగా వచ్చింటారు 1 month 2 months, అటువంటి వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయండి ఒకసారి అమెరికాకు వచ్చినప్పుడు. సో అటువంటి వాళ్ళంతా కూడా మా సీనియర్స్ని అడిగి తెలుసుకొని ఒకరినొకరు సహాయపడడం ఈ గ్రూప్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు బిగ్ టీవీ వారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. కడప నుంచి మైగ్రేట్ అయ్యి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు, అమెరికాకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కలవాలని ఒక బ్రదర్ ఇన్ఫార్మ్ చేయడము, అందరూ గ్రూప్గా ఇక్కడ గెట్ టుగెదర్ ఫంక్షన్లో ఈరోజు కలవడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ రామ్ నల్లపాటి, చిలంకూరు, కమలాపురం ఆ ఏరియా నుంచి వచ్చాను. నేను 25 years అయింది ఇక్కడ ఉన్నాను. ఇక్కడ దగ్గరలోనే ఉంటూ కూడా చాలామంది ఫ్రెండ్స్ ఒకరికొకరు తెలిసి ఉండరు. ఆ విధంగా ఇట్లా గెట్ టుగెదర్ ఫంక్షన్లో కలవాలనే ఉద్దేశంతో అందరూ కలవడం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ఒకరికొకరు ఏదైనా విషయాలు తెలుసుకోవడం కానీ షేర్ చేసుకోవడం కానీ ఇప్పుడు ఎంతో అవసరం. మేము లాంగ్ బ్యాక్ వచ్చాము, అప్పటికి ఇప్పటికి ఎన్నో మార్పులు చేస్తాము. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడానికి కానీ లేదా అందరూ కలిసి ఈ విధంగా ఏదైనా ఫంక్షన్స్ జరుపుకోవడానికి కానీ చాలా ఆనందంగా మేము కూడా నమ్ముకుంటాము. అందరికీ కూడా ఇలాంటి ఏదైనా అవసరాలు ఉన్నా కూడా ఈ బిగ్ టీవీ ద్వారా అందరినీ మేము ఈవెన్ దే ఆర్ అవే నాట్ టైమ్ హియర్ దోస్ ఫ్రెండ్స్ ఆల్సో దే ఆర్ ఆల్ విల్ మీట్ again and again. So I am very happy to be in the part of this group. So thank you Big TV also. Thank you. ప్రేక్షకులందరికీ బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. పేరు వెంకటరెడ్డి. ఇక్కడ చాలామంది గ్యాదర్ అవుతారు అని మణికంఠ అన్నప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది. అంటే అమెరికాకి ఈ మధ్యన రీసెంట్గా వచ్చాం. రాకముందు ఒక ఆలోచన ఉండేది. అంటే అమెరికాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ కమర్షియల్ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు, పక్కన వాళ్ళని పట్టించుకోవడం, డబ్బులు మనుషులు కొన్ని అపోహలు ఉండేవి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఒక నెలల తరబడి ఈ సమయంలో నేను అర్థం చేసిన దాని ప్రకారం నిజంగా చాలా గ్రూపులు అన్ని తెలుగు లేకపోతే మన ఆంధ్ర గ్రూపులని కానీ లేకపోతే ప్రాంతీయంగా అంటే ఇక్కడ ప్రాంతీయంగా విడగొట్టించాలనేది లేదండి. అతను కడప అని పెడుతున్నారంటే వీళ్ళు కడప వాళ్ళు ఏంటి అని గుంటూరులో లేకపోతే గుంటూరు వాళ్ళు ఏంటి అని కడపలు అనుకోవడానికి కాదు. దగ్గరగా అంటే ఏంటంటే ఒక ప్రాంతం వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పక్కనే ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి తెలిసిండొచ్చు, అంటే వీళ్ళు ఉన్నారా లేదని కూడా తెలియదు వాళ్ళకి. సో వాళ్ళ బంధుత్వం ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కూడా చేయొచ్చు. ఎందుకు ఇది అంటే నలుగురు కలిసి సంతోషంగా గడుపుకోవడానికి కానీ, ఆ నలుగురు కలిసి ఒకరికి తెలియని సలహాలు ఇవ్వడానికి కానీ, ఆ నలుగురు కలిసినప్పుడు ఒకరు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళకి వీళ్ళు చేసే వ్యాపారానికి సంబంధించిన విషయాలు తెలిసినప్పుడు వాళ్ళు కూడా ఒకవేళ ఆ విధంగా చేయడానికి కానీ, అంటే ఏదో ఒక విధానంలో ఒకరికి ఒకరు తోడ్పాటు అందించాలి అని ఒకటే ఒక ఆలోచన వీళ్ళకి రావడం, అదే విధానాన్ని అమలుపరిచి ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవ్వడం, ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు, గ్యాదర్ అవ్వడం నిజంగా వీళ్ళు చేసుకుంటూ ఉన్నప్పుడు అంటే ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఒక రకంగా అనిపించింది. అంటే వీళ్ళు అంటే స్టైల్గా ఉంటారేమో, ఇక్కడ ఇంకొక రకంగా వస్తారేమో, లేకపోతే ఇంకోటి అవుతుందేమో అని ఎప్పుడు లేదండి. నిజంగా కడపలో ఎలా ఉన్నాడో అందరూ అలాగే ఉన్నారు. వాళ్ళు అక్కడ ఎలా మాట్లాడుతున్నారో ఇక్కడ కూడా అలాగే మాట్లాడుతున్నారు. అంటే ఎచ్చులకు పోవడాలు, లేకపోతే నేను ఇక్కడ అమెరికాలో ఉన్నా కదా 20 ఏళ్ళగా ఉన్నా ఈయన అన్నున్నాడు. నేను ఒకసారి ఆయన చూసినప్పుడు నాకు ఫస్ట్ చూసినప్పుడు ఈయన వైట్ హెయిర్ ఉంది, ఈయన పెద్దోడేమో ఇంకోటి కూడా నిజంగానే పెద్దోడే వయసులో. బట్ ఆయన మాట్లాడుతుంటే మాకు ఎలా అనిపిస్తుందంటే మరి 25-30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండి ఆయన ఇంత సంపాదించి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి అంత గొప్ప పొజిషన్లో ఉన్నా కూడా ఎంత డౌన్ టు ఎర్త్ మాట్లాడుతున్నారు. అంటే మనకు నిజంగా మన నడవడిక, మన బేసిక్ ఎక్కడి నుంచి వచ్చాము అనేది మర్చిపోకుండా మూలాలను ఇప్పటికీ అలా బిహేవ్ చేస్తున్నారు. అంటే రియల్లీ వీ నీడ్ టు అప్రిషియేట్ ఆల్ దీస్ సీనియర్ గైస్. అంటే సీనియర్ అంటే మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు, అంతేకాని వయసులో సీనియర్ కాకుండా. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ రియల్లీ. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో రామన్న కానీ, మా అన్న కానీ, సార్ మీ పేరు నాగరాజు రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఎంత మంచిగా సలహాలు ఇచ్చారంటే అన్న వస్తానే పరిచయం అయ్యారు. బాబు ఇది అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఎంతసేపు అంటే నేను వీళ్ళందరూ సీనియర్స్, నేను ఒక్కనే జూనియర్. సో నాకు నిజంగా ఈ సలహాలు అనేవి వీళ్ళకన్నా ఎక్కువ నాకు ఉపయోగపడతాయి. సో అంత మంచిగా రెస్పాండ్ అవ్వడం అనేది ఇట్స్ ఎ వెరీ 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 గుడ్ థింగ్. థ్యాంక్ యూ అన్న, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్ అండ్ అప్రిషియేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మణ్ అండి, నేను తెలుగు నుంచి వచ్చానండి. వచ్చి 24 years అండి. వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మేమేమి డౌన్ టు అర్త్ లేకపోతే అలానే కాదు, బాటప్ అది. మేము పుట్టింది అలానే, పెరిగింది అలానే, అలాగే సిన్సియర్గా ఉంటాం. ఏమంటే కొంచెం ముందు వచ్చాం వీళ్ళకంటే, అంతకంటే మేము సాధించింది ఏం లేదు.
జస్ట్ లైక్ ఏదో ఎర్ర బస్సు ఎక్కి వచ్చి హైదరాబాద్కి వచ్చేట్టు అతను ఈజీకి వస్తున్నాం. ఇందులో ఏం లేదు. ఏమంటే వాళ్ళకంటే కొంచెం ముందు వచ్చాము అనుకోకుండా అక్కడ అపార్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2000 వచ్చేప్పుడు కొంచెం అపార్ట్మెంట్స్ బాగున్నాయి కాబట్టి అర్లీగా సెటిల్ కాగలిగాము. అర్లీగా గ్రీన్ కార్డులు వచ్చాయి కాబట్టి బాగా సెటిల్ కావాలి. బట్ వచ్చి ఇప్పుడు జనరేషన్కి ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ థింగ్ వస్తే గ్రీన్ కార్డ్. అదొక పెద్ద ఇష్యూ అయిపోయినట్టు. అది ఇష్యూనే, బట్ కానీ దాన్ని మన వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తున్నారు. దాన్ని ఎక్కువ ఆలోచించి అనవసరంగా అంటే మెంటల్గా సఫర్ అవుతున్నారు. అది ఒకటి. మిగతా విషయాలు జాబ్స్ అంటారా ఎప్పుడు ఉండేది, అప్ అండ్ డౌన్ ఎప్పుడు ఉంటుంది మార్కెట్లో ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు పీపుల్ ఉండదు, ఎప్పుడు ఇలా ఉండదు. లే ఆఫ్స్ అనేది కామన్. కానీ ఎవరు భయపడకుండా మాకున్న నాలెడ్జ్ అంటే మాకున్న ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ పక్కన పెట్టండి. ఇక్కడ వాళ్ళకంటే ముందు వచ్చాం కాబట్టి మాకున్న ఎక్స్పీరియన్స్ మేము వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం. సో దట్ వాళ్ళు ఏంటో కొంచెం కాన్ఫిడెంట్గా ఉండగలరని. ఫస్ట్ థింగ్ అంటే థ్యాంక్స్ టు మణికంఠ. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్. నేను ఏమనుకుంటే చూద్దామని వచ్చా ఎంతమంది వస్తారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎందుకంటే నాకు చాలామంది తెలుసు కడప కానీ లేకపోతే నాటాలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాబట్టి కొన్ని థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ పరిచయం ఉన్నారు. కానీ ఎవరు కూడా ఇండివిజువల్ పరిచయం ఉన్నారు. కానీ నాది కడప, మనం కలుద్దామని ఎవరి నుంచే ప్రపోజల్ రాలేదు. బట్ కానీ నేను ఎస్ఆ మణికంఠ ప్రపోజల్ చూసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఈరోజు మార్నింగ్ వచ్చిన మాట ఇక్కడికి ఎంతో కనీసం 10 మంది వస్తారా, అందులో నేను కూడా ఒకటి కావచ్చు కదని వచ్చాను. బట్ ఫార్చునేట్లీ కొంచెం బాగా ఎక్కువనే కలిసాము. బట్ ఎనీథింగ్ అండి, మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏదానికైనా సరే వీఆర్ రెడీ టు షేర్ అవర్ నాలెడ్జ్. ఏమైనా హెల్ప్ కావాలన్నా ఏ విధంగా కావాలన్నా చేతనైతే చేస్తాము, లేకపోతే ఇంకొకరి దగ్గర తీసుకెళ్తాము. చేయించగలన్న నమ్మకం మాకుంది. బీ కాన్ఫిడెంట్. అందరికీ నమస్కారం అండి. బిగ్ టీవీ వ్యూవర్స్కి అందరికీ, అలాగే మణికంఠ గారికి, ఆర్గనైజ్ చేసిన దానికి, సురేష్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీరు అందరు చెప్పినట్టుగా మేము సీనియర్స్ అనేది మేము కొంచెం ముందు వచ్చినాము, అంతే తప్ప మిగతా ఏం సీనియర్స్ ఏం లేదు. అప్పుడు తొందరగా వచ్చినప్పుడు కొద్ది గ్రీన్ కార్డులు ఈజీగా వచ్చేవి. అప్పుడు మేము వచ్చేటప్పుడు H1 కొద్దిగా కష్టంగా ఉండేవి. ఇప్పుడు రావడం ఈజీగా అయిపోతుంది. కానీ గ్రీన్ కార్డులో ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ అయిపోయినారు కాబట్టి గ్రీన్ కార్డ్స్ కొద్దిగా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఒక కంట్రీ బేస్డ్ ఉంది కాబట్టి. అంతకుమించి కానీ గ్రీన్ కార్డు అని మీరు పెట్టుకొని మైండ్లో పాటు చేసుకోకుండా మీరు నడుస్తూ పోతూ ఉండండి. ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. గ్రీన్ కార్డ్ అనేది మన చేతుల్లో ఏం లేదు, అది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేసిందని బట్టి ఉంటుంది. సో అది వదిలేస్తే కనుక అందరికీ అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడికి పోరు. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు, మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాను. ఎవరు పోరు కంటే. ఓకే, సో ఎవరు పోరు, అందరూ ఎంజాయ్ చేద్దాం. ఈ ఈవెంట్ ఇలాగే ఎక్స్పాండ్ అవుతూ పోవాలని, నెక్స్ట్ ఫ్యామిలీ బేస్డ్ ఈవెంట్ కండక్ట్ చేయాలని కోరుకుంటూ తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రూపేంద్ర. ఒక దశాబ్ద కాలం నుంచి అమెరికాలో ఉంటున్నాను. సో బట్ నేను అన్ని గ్రూప్స్లో తిరుగుతుంటాను, యాక్టివ్గా ఉంటుంటాను. కానీ బట్ నేను పుట్టి పెరిగి నన్ను అభిమానించిన నా కడప వాళ్ళతో ఇంతవరకు ఇప్పుడు మీట్ కాలేదండి. సో ఎందుకు మీట్ అయ్యాము, ఎలా మీట్ అయ్యాము అన్నీ మణికంఠ ద్వారా మీట్ అయ్యాము అందరూ చెప్పారు. కానీ ఇప్పుడు నాకు కలిగిన అనుభూతి ఏంటంటే మనం ఇక్కడి నుంచి ఇండియాకి వెళ్ళి మన పేరెంట్స్ చూస్తే ఎలా ఉంటే అనుభూతి ఉంటుందో, ఎండాకాలంలో మన దగ్గర ఊరగాయ పెడతారు. ఫస్ట్ మామిడికాయ ఊరగాయ ముద్ద తింటే ఇదిరా మన టేస్ట్ అంటాం కదా. అలా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటే ఈ అన్న నేను చదివిన కాలేజీలో చదివా, అంటే ఆయన చదివిన కాలేజీలో నేను చదివా. సో ఇలాగే చాలామందిని ఒకే ఊరు నుంచి, ఇప్పుడు భాస్కర్ ఉన్నాడు మా ఊరు దగ్గరైనా అప్పుడప్పుడు కలుస్తుంటాం. ఇప్పుడు ఈ అన్న మా ఊరు ఈ పక్క, కుడి పక్క ఈ అన్న చదువుతాం. సో అందరూ కుడి పక్క, ఎడం పక్క, ముందు పక్క, వెనక పక్క ఉన్న అందరం న్యూజెర్సీలో ఉన్నా కానీ ఎప్పుడో కలిసిందిలే. సో ఇట్స్ ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు మణికంఠ ఫర్ టేకింగ్ us all and keeping at one shot. Thanks మణికంఠ, and I hope we'll meet it again. Thanks so much. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ చాలా ధన్యవాదాలండి. ఈరోజు మేము కడప జిల్లా వాస్తవులు వేరే ప్లేస్లో ఉండే న్యూజెర్సీ వాళ్ళందరూ కలిసాము. చాలా హ్యాపీగా ఉంది. నేను యాక్చువల్గా లైక్ 7-8 మెంబర్స్ అవుతారేమో అనుకున్నాను. సో అట్లీస్ట్ వీ గ్యాదర్డ్ ఆల్మోస్ట్ 26 to 27 people. అండ్ ఫస్ట్ ఏంటంటే లైక్ అక్రాస్ కడప దేర్ ఆర్ వేరియస్ ప్లేసెస్, లైక్ ఆ ఊరు పేర్లన్నీ విన్నాక చాలా హ్యాపీ అయింది. లైక్ ఒక బద్వేల్ అంటారు, గాలివీడ్ అంటారు, రాయచోట్ అంటారు, కోడూరు అంటారు. రియల్లీ గుడ్. అండ్ సో ఆ పేర్లన్నీ రియల్లీ వింటే చాలా హ్యాపీగా అంతా మన ఊరు వాళ్ళు గ్యాదర్ అయినట్టు అనిపించింది. వీ రియల్లీ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్. అండ్ లైక్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ రీసెంట్లీ కేమ్ టు US అండ్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ కంపెనీకి ఉండే వాళ్ళు ఉన్నారు, అందరూ చాలామంది మేనేజర్ పొజిషన్స్లో ఉన్నారు. సో యూ కెన్ డెఫినెట్లీ గెట్ దేర్ హెల్ప్. అండ్ ఆల్సో మాకు ఇంత టేస్టీ ఫుడ్ గోదావరి వాళ్ళని ఇచ్చారు. అండ్ సురేష్ చాటకుండు ఈజ్ నాట్ హియర్, బట్ చాలా థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. అండ్ మణికంఠ టు టేక్ దిస్ ఇనిషియేషన్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు బిగ్ టీవీ ప్రేక్షకులకి మళ్ళీ నా పేరు ఇంకోసారి
నా పేరు మణికంఠ. మేము కడప జిల్లా బద్వేల్ నుంచి వచ్చాను. ఇప్పుడు చూశారు కదా, ఆల్రెడీ అన్నీ చెప్పారు. నేను మళ్ళీ కొత్తగా చెప్పేది లేదు, నేను ఆల్రెడీ మాట్లాడాను. ఇక్కడ చూస్తుంటే కాజీపేట, మైదుకూరు, బద్వేలు, కడప, జమ్మల్మడుగు, ప్రొద్దుటూరు, రాజంపేట, రైల్వే కోడూరు, ఇంకా చిన్న మండెము, ఇక ఆ పేర్లు కూడా మీరు బిగ్ టీవీ ప్రేక్షకులు మీరు చూసేవాళ్ళు వింటుంటే ఒరే ఈ పేర్లన్నీ మనం చిన్నప్పుడు ఇన్నైతే మన ఊరు వాళ్ళు ఇంతమంది ఉంటారా అని మీకు ఎట్లా అనిపించిందో. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదేదో ఫండ్ రైజింగ్ కోసమో పాలిటికల్ కోసమో చేసేది కాదు. మనమందరం ఒకరికొకరు కలిసి ఉండాలి, ఒకరికొకరు సహాయపడాలి. దాని గురించి మనము ఈ కార్యక్రమం చేసినాము. అంతేకాదు నాగరాజన్న చెప్పినట్టు ఇంకా తర్వాత మేము మేలో అందరము ఫ్యామిలీస్, ఈసారి ఇప్పుడు మొదటిసారి అందరము సింగిల్స్ కలిసాము, ఈసారి ఫ్యామిలీ మీటు ప్లానింగ్ చేస్తున్నాము. సో అక్కడ ఇంకా వీలైతే మాకు పర్మిషన్ వస్తే అక్కడే మన కడప వంట ప్రోగ్రామ్ కూడా చేయాలని, ఆ లైవ్లో వంటలు చేసి తిని ఒకరికొకరు ఫ్యామిలీస్తో కలవాలని మా తర్వాత కోరిక అది. సో ఈ బిగ్ టీవీ ప్రేక్షకులకు ఇంకొకసారి చెప్పేది, ఇంకా ఎవరైనా న్యూ జెర్సీలో కానీ, న్యూయార్క్లో కానీ, ఈ ట్రై స్టేట్లో కానీ మన కడప జిల్లా చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా సో ఈ గ్రూప్లో జాయిన్ కావాలని కోరుకుంటూ బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.